హరిహర వీరమల్లు రిలీజ్కి సంబంధించిన విషయంలో పెద్ద వివాదం చెలరేగింది. థియేటర్స్ వాళ్ళంతా కూడా తమకి మొదటి వారం వాటాలు ఇవ్వాలి, షేర్ మీద వేయాలి, తర్వాత వారాలు అద్దెల మీద నడిపిస్తామన్నారు. అంటే 100 కోట్లు సినిమా వాళ్ళు సంపాదిస్తున్నారు. మొదటి వారాల్లోనే అత్యధిక ధరలకి టికెట్లు అమ్ముకుంటున్నారు. అమ్ముకొని మాకు కేవలం అద్దిస్తున్నారు. తర్వాత వారాల్లో షేర్ ఇస్తున్నారు. ఆ తర్వాత వారాల్లో ఒక వారంలోనే ఆ సినిమా టఫ్ అయిపోతుంది. రెండో వారంలో ఆ సినిమా షేర్లు ఏమీ రావట్లేదు. సో మేము నష్టపోతున్నాం. మా థియేటర్లో లేనిదే వాళ్ళు సినిమా ఆడలేరు కదా, మరి వాళ్ళు 100 కోట్లు సంపాదించుకుంటూ మాకెందుకు ఎవరన్న ధోరణిలో సినిమా వాళ్ళంతా కూడా ఒక వ్యూహాత్మకంగా ఎగ్జిబిటర్లంతా ఒక ఎత్తుగడ వేశారు. తర్వాత వీళ్ళంతా ప్రభుత్వం ఆగ్రహం, పవన్ కళ్యాణ్ ఆగ్రహం చెందినప్పుడు వీళ్ళంతా తప్పుకున్నారు. ఈయన అల్లు అరవింద్ నాకేం సంబంధం లేదు, నాకున్న 15 థియేటర్లు అన్నాడు, దిల్ రాజు 15 థియేటర్లు అన్నాడు. ఎవరికి వాళ్ళు తప్పుకున్నారు. కానీ వాస్తవానికి దిల్ రాజు, సురేష్ బాబు, అల్లు అరవింద్ వీళ్ళంతా కూడా వీళ్ళు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, సినిమా రంగంలో అనేక విషయాల మీద వీళ్ళకి నియంత్రణ, అదుపు, శాసించే అధికారాలు వీళ్ళకు ఉన్నాయి. కనుక వీళ్ళ చేతుల్లోనే వ్యవహారం అంతా ఉందనేది సుస్పష్టమైన విషయం. కనుకనే వాళ్ళు ఈ థియేటర్లన్నిటికి కూడా ఇలాంటి లింకును వాళ్ళు తగిలించారు. దానికి కారణం కూడా వాళ్ళు ఎక్కువ లాభాలు పొందాలి, సినిమాకు సంబంధించిన వస్తున్న ఆదాయంలో వాళ్ళకి అత్యధిక శాతం వాటా ఉండాలన్నదే వాళ్ళ డిమాండ్. కానీ పవన్ కళ్యాణ్ ఆగ్రహం చెందేవరకే ప్రభుత్వంతో గొడవ పెట్టుకోవడం ఎందుకని ఎవరికి వాళ్ళు మాకేం సంబంధం లేదని తప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ హడావుడిగా నేను థియేటర్లు సీజ్ చేసి పాడేస్తాను, ఏం చేస్తారో చూస్తాను, థియేటర్లో ముందు రోజు పెంచిన టికెట్లకు సంబంధించి వీళ్ళు సరిగా ట్యాక్స్ కడుతున్నారా లేదా, థియేటర్లో సౌకర్యాలు సరిగా ఉన్నాయి లేదా, ఏ ఒక్క చిన్న తప్పు పట్టుకొనైనా సరే నేను థియేటర్ని సీజ్ చేస్తానని చెప్పి హడావుడి చేసి భయపెట్టాడు. అయినప్పటికీ ఒక వ్యవస్థ మొత్తాన్ని ఒక ప్రభుత్వం హడావుడి పెట్టి భయపెట్టి ఆపగలదా? ఆపలేదు. థియేటర్లు లేకుండా సినిమాలు ఎలా రిలీజ్ అవుతాయి? వాళ్ళ థియేటర్లు లేదే నీ సినిమా ఆడదు, నీ సినిమాకి డబ్బు రాదు. ఈ పరిస్థితుల్లో హడావుడిగా తన మంత్రిత్వ శాఖ తన దగ్గరే ఉంది కనుక కొంతమందిని పంపించాడు, 2 రోజులు హడావుడి చేశాడు. సీజ్ ద షిప్ లాగానే ఇప్పుడు కూడా ఇది కూడా చప్పబడిపోయింది. ఇంత దూకుడు వద్దు అని ప్రభుత్వంలో పెద్దలు అతనికి సూచించినట్టుగా మనకి సమాచారం. దీనివల్ల ఎగ్జిబిటర్లో కానీ సినిమా రంగంలో కానీ తమకు తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఈ వ్యతిరేకత అనేక సందర్భాల్లో వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడల్లా మన మీద చూపిస్తారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి కూటమి ప్రభుత్వం గ్రహించింది. అసలు ఈ ప్రభుత్వానికి సంబంధించి ప్రధానమైన విషయం ఏంటంటే, ఏ ప్రభుత్వం అయినా మొట్టమొదట అధికారం ఉంది కదని అహంకారం ప్రదర్శించకూడదు. ఆ అహంకారం ప్రదర్శన అనేది ఇటు మిగతా అన్ని చోట్ల కూడా కనిపిస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారు. రెడ్ బుక్ చూపించి ఇందులో ఉన్న వ్యక్తుల పేర్లని అంతు చూస్తానని చెప్తున్నాడు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, ఎవరినైనా సరే వాడు అలా నేరస్తుడు కూడా అంతు చూస్తానని చెప్పడం అనేది నేరం. వాడు నేరస్తుడు అని చెప్పాల్సింది కోర్టు, శిక్షించాల్సింది కోర్టు, వాడి నేరాన్ని నిరూపించాల్సింది పోలీసులు. అంతేగాని నువ్వు నేనే కాదు. నీ నేరాన్ని నేను నిరూపించడానికి ప్రయత్నిస్తానని చెప్పు, అంతేగాని నీ అంతు చూస్తాను, నా చేతుల్లో అంతా ఉందంటే నువ్వు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్టు అర్థం. ఈ అహంకారం మంచిది కాదు. పవన్ కళ్యాణ్ కూడా నేను అధికారంలో ఉన్నాను, సినిమా రంగానికి ఎంతో చేశాను, నాకింత చేస్తారా, నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను, ఈ మాటలన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధం, నాట్ డెమోక్రాటిక్ వే. నువ్వు చేయడానికి నువ్వెవరు? నీకు ఒక ఉద్యోగి, నీకు అధికారం ప్రజలు ఇచ్చారు, సమన్యాయం పాటించమని ఇచ్చారు, అంతేగాని ఒకరి మీద కక్ష తీర్చుకోమని, ఒక వ్యవహారంలో అతిగా ప్రవర్తించమని ఈ ప్రజలు నీకు ఇవ్వలేదు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆ లైన్ దాటి ప్రవర్తించావంటే దాని ఫలితాన్ని నువ్వు వచ్చే ఎన్నికల్లో చూస్తావు. కనుక ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతికి సంబంధించి ప్రజలంతా కూడా తమ పొలాలు ఇచ్చి గాల్లో దీపం పెట్టి వాళ్ళు కన్నీళ్లతో నిలబడి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అందులో ఎక్కువ పొలం చంద్రబాబు నాయుడుకి ఉంది కదా, ఈ కడితే చంద్రబాబు నాయుడు పేరు వస్తుంది కదా అని చెప్పి తీవ్రంగా దాన్ని వ్యతిరేకించాడు. వాళ్ళంతా రైతులంతా హర్ట్ అయ్యారు. 2-3 సార్లు ఎన్నికల్లో తిరిగి అదే నియోజకవర్గాల్లో గెలిచి ఉండొచ్చు కాక, ఏదైనా హర్ట్ అయిన హృదయాలు ఖచ్చితంగా నిన్ను మళ్ళీ తిరిగి ఇబ్బంది పెడతాయి. అమరావతి విషయంలో అంత కఠినంగా ప్రవర్తించడం అనేది జగన్మోహన్ రెడ్డికి చాలా పెద్ద దెబ్బ అయింది. అలాగే ఇప్పుడు వీళ్ళకి రెడ్ బుక్ రాజ్యాంగం లేదా వైసీపీ వాళ్ళ మీద దాడులు, పోలీస్ కేసులు పెట్టడంలో కూడా ఔచిత్యం లేని వ్యవహారాలు, ఆధారాలు లేకుండా అరెస్టులు చేయటం, అరెస్టులు చేసిన దాకా ఆధారాల కోసం వెతుక్కోవటం, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అంటాం, ఈ థియేటర్ల సీజ్ అంటాం, ఇలాంటి అన్ని వ్యవహారాల్లో ఈ ప్రభుత్వానికి సంబంధించిన అహంకారం కనిపిస్తుంది.
ఇది చాలా ప్రమాదకరం. బహుశా అది ఇప్పుడు గుర్తించినట్టే అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఈ ప్రభుత్వంలో మార్పు వస్తుందని చెప్పి అనిపిస్తుంది. అందుకని ఈ సీజ్ ద థియేటర్లు అనే వ్యవహారం కూడా ముగిసిపోయింది.